ఇదేం దేవుడు నమ్ముకుంటే ఏదో అనుకుని వచ్చాం, ఎలా వచ్చారో అలాగే పోతారు. ఈ దేవుడిని నమ్ముకుంటే ఆయన సిలువ మోసినట్టే ఆయన వెంబడించే వారు కూడా సిలువ మోయాలని ఆలోచన కలిగి వచ్చిన వారు నిశ్చయంగా శ్రమలో నిలబడతారు. వారిని శ్రమల గుండా దేవుడు నడిపిస్తాడు. ఎక్కడికమ్మా? నిత్య జీవానికి. గడిగ చప్పట్లు కొట్టు. హల్లెలూయా. నువ్వు అనుభవిస్తున్న శ్రమని నువ్వు పరలోకం చేర్చడానికే. నువ్వు నల్లగొట్టబడుతున్నావంటే, శ్రమ అనుభవిస్తున్నావంటే, ఆయాసపడుతున్నావంటే, ప్రయాసపడుతున్నావంటే, అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో, అసమాధానంతో కుటుంబంతో ఉన్నావంటే, దేవుడు నిన్ను పరలోకానికి సిద్ధపరిచే క్రమంలో ఉన్నావు. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను శ్రమలో ఆయన విడిచిపెట్టాడు. నా తండ్రి నిన్ను చేయి విడువడు. తల్లి మరిచిన, తండ్రి మరిచిన నేను నిన్ను మరుగునని చెప్పాడు. ఓరకనే మాట్లాడుకోవడానికి అది మాటలు అనుభవిస్తే ఆ ప్రత్యేకమైన జీవితం నువ్వు కలిగి ఉంటే దీన్ని నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక.